బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ భారీ బహిరంగ సభకు సిద్ధమైన బీఆర్ఎస్ కు కాంగ్రెస్ సర్కార్ దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. నల్గొండలో బీఆర్ఎస్ సభ జరిగే ఈ నెల 13నే ఆల్ పార్టీ ఎమ్మెల్యేలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు సందర్శనకు నిర్ణయం తీసుకుంది. ఈ టూర్కు ప్రతిపక్ష నేత కేసీఆర్ను కూడా ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేసీఆర్ను ఆహ్వానించే బాధ్యతను ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించింది. మేడిగడ్డతో పాటు మిగతా బ్యారేజ్లను కూడా అఖిలపక్షం పరిశీలించనుంది. బ్రేకింగ్ సంబంధించి మరింత సమాచారం మా భార్గవ్ లైన్లో అందిస్తారు. చెప్పండి భార్గవ్, ఈ నెల 13న రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు ఆల్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది కదా, మరి దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ చెప్పండి. ఎగ్జాక్ట్లీ ఇదేవా సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ నెల 13న కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు ఆల్ పార్టీ అంటే అన్ని పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలను ప్రతిపక్ష నేత కేసీఆర్ ను సైతం ఆయన ఆహ్వానించిండు. మేడిగడ్డ ఖచ్చితంగా సందర్శించాలి, అందులో జరిగినటువంటి లోపాలు దీనికి ఎవరు కారణం, ఎవరి వల్ల ఇలాంటి లోపాలు వచ్చినాయి, దీన్ని ఏం చేయాలనే దాని మీద పెద్ద ఎత్తున చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి సో దీనికి బాధ్యులైన వాళ్ళు ముఖ్యంగా ఎప్పటి నుంచో కూడా కేసీఆర్ బాధ్యుడని ఎప్పటి నుంచో అధికార పార్టీ వాళ్ళు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ ని ఇందులోకి ఇన్వాల్వ్ చేసిండు. దీనికి సంబంధించిన ఆహ్వానాన్ని ఎవరైతే ఉన్నారో కేసీఆర్ ని ఆహ్వానించే బాధ్యత ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పచెప్పిండు రేవంత్ రెడ్డి. మేడిగడ్డతో పాటు ఇతర బ్యారేజ్ పరిశీలన అదే రోజు నల్గొండలో బీఆర్ఎస్ బహిరంగ సభ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. పార్టీకి సంబంధించి ఏదైతే వీళ్ళు అంటే కృష్ణా జలాలను కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పచెప్పిరని విమర్శలు చేస్తున్న నేపథ్యంలో దానికి వ్యతిరేకంగా నల్గొండలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. దీన్ని ఈ సమయంలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే అటు బీఆర్ఎస్ బహిరంగ సభ ఉన్న ఉద్దేశం కావచ్చు, ఇటు మేడిగడ్డలో జరిగినటువంటి లోపాలను ఖచ్చితంగా వీళ్ళకి తెలియజేయాలి, లైవ్ లో చూపించాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి దీన్ని కీలకంగా తీసుకున్నాడు. కాబట్టి సో అదే రోజు ముఖ్యంగా మేడిగడ్డ అది పరిశీలనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చిండు. ఆ బాధ్యతను ఇరిగేషన్ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పచెప్పిండు. ఖచ్చితంగా కేసీఆర్ ని తీసుకురావాలి, అందులో జరిగినటువంటి లోపాలందరినీ కూడా చూపించాలి. ఆల్ పార్టీ ఎమ్మెల్యేస్ ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ప్రతిపక్ష పార్టీలను సైతం ఇన్వాల్వ్ చేయడాన్ని చాలా కీలక పరిణామం చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇందులో కృష్ణా జలాలకు సంబంధించింది రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఎప్పుడైతే బీఆర్ఎస్ బహిరంగ సభ పెడదామని వీళ్ళు నిర్ణయించుకున్నారో దీనికి ఆపోజిట్ గా ఎవ్వరు ఊహించని విధంగా కూడా రేవంత్ ప్రతిపక్ష పార్టీలకు అంటే షాక్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. దేవా, మరి ఈ నెల 13న రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్గొండలో బీఆర్ఎస్ సభ జరగనుంది కదా, మరి బీఆర్ఎస్ కు కౌంటర్ గానే రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే అంటే వీళ్ళు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాము, మేము ఇరిగేషన్ ఏదైతే ఈ కృష్ణా జలాల విషయంలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలోనే అంటే ఇది తప్పుదోవ పట్టే అవకాశం ఉంది. ఖచ్చితంగా గవర్నమెంట్ మీద వీళ్ళు అంటే చాలా మంది మాట్లాడుకుంటున్నారు, బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేయబోతుంది ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ మీద. సో కాబట్టి దీన్ని డైవర్ట్ చేసే దిశగా కూడా ఇందులో ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత కేసీఆర్ ని ఇన్వాల్వ్ చేస్తే మొత్తం కూడా ఇది వాళ్ళకు తెలిసిపోతుంది ఇందులో ఎలాంటి లోపాలు ఉన్నాయి, దీనికి కారకులు ఎవరు, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అంటే లైవ్ లోనే ప్రజలందరూ కూడా బయట పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పచెప్పిండో ఈ బాధ్యత ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ ఖచ్చితంగా 100% అయితే హాజరు కానటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తా ఉంది. ఆయన రాడనే అంశాల గురించి కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఆయన వచ్చే ఉద్దేశం కూడా లేదనే కనిపిస్తోంది.